దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభునామాన్ని స్తుతించాం. కొంత సమయము భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేశాం, ఆరాధన కూడా చేసి దేవుని వాక్యం వినటానికి మనమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం, శ్రద్ధగా దేవుని వాక్యం వినటానికి ఇష్టపడదాం. నా మైకు మాత్రం పెట్టండి బాబు, తమ్ముడు నా మైకు మాత్రం పెట్టండి, మిగతా అన్ని కట్ చేయండి. ఓకే, మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామునకు మహిమ కలుగును గాక. మరొక్కసారి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ మంచి సమయమందు మనమందరం ఈ రీతిగా కూడుకొని ప్రభుని స్తుతించటం దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన భాగ్యం. మనల్ని కూడా అపవాది ఏదో ఒక రూపంలో బలహీనపరచాలని సమయము కొరకు పొంచి ఉండగా దేవుడు తన కృపగలిగిన హస్తము చేత మనల్ని దాచి కాచి కాపాడి సురక్షితంగా మనల్ని భద్రపరిచినందుకై ఎంతైనాను మనం ఆయనకి వందనస్తులమై ఉన్నాం. గనుక ఈ శుభవేళ బైబిల్ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని కొంత సమయం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. శ్రద్ధగా నాతో కలిసి దేవుని వాక్యం వినాలని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో నుండి ఒక్క వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళుదాం. యెషయా పుస్తకం, భక్తుడైనటువంటి యెషయా రాసినటువంటి యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. 29వ అధ్యాయం 6వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినటానికి ఇష్టపడండి. యేసయ్యా దీర్ఘదర్శన పుస్తకం 29వ అధికారం 6వ వచనం. యెషయా ప్రవచన పుస్తకం 29వ అధ్యాయం 6వ వాక్యం నేను చదువుతున్నాను. మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రోపేరట మనవి చేస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో 6వ వాక్యాన్ని గమనిద్దాం. 6వ వాక్యం, ఉరుములతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ గాలి తుఫానుతోనూ దగించు అగ్ని జ్వాలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని శిక్షించును. మరొక్కసారి చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఉరుములతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ చెడుగాలి తుఫానుతోనూ దగించు అగ్ని జ్వాలతోనూ సైన్యములకు అధిపతి అయిన యెహోవా దానిని శిక్షించును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఒక దినమున ప్రభు ఈ భూమి మీదకి రానయ్య ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వస్తున్నటువంటి దినాలు ఎలా ఉంటాయంటే అక్కడ రాసించారండి, బాగా వినండి. ఉరుములతోనూ భూకంపములతోనూ మహాశబ్దముతోనూ చుడిగాలి తుఫానుతోనూ దగించు అగ్ని జ్వాలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని శిక్షించును. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంటే శిక్ష నుండి తప్పించుకొనుడి. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటి? శిక్ష నుండి తప్పించుకొనుడి. నేను మీకు ఒక విషయం తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఇంచుమించు 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలు. ఈ 195 దేశాల్లో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. కోట్ల కొలది. ఈ కోట్ల కొలది ప్రజలతో నిండిన వంటి దేశాలే ఈ దేశాలు.
ఒక్కొక్క దేశంలో లక్షలాది మంది లేక కోట్లాది మంది నివసిస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఆయన కింద కొంతమంది నాయకులు ఉంటారు. వారు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. సామాన్యంగా ఈ దేశంలో నివసిస్తున్నటువంటి దేశ ప్రజలు ఏదైనా ఒక తప్పు చేస్తే, ఏదైనా ఒక పొరపాటు చేస్తే, ఏదైనా ఒక దొంగతనం చేస్తే, ఏదైనా ఒక నరగతి చేస్తే వెంటనే పోలీస్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళని బంధిస్తారు. బంధించి తీసుకెళ్ళి కోర్టులో నిలబెడతారు. వారు కోర్టులో ఉండగా లాయర్ గారు వచ్చి వారు చేసిన శిక్షను బట్టి వాదిస్తారు. ఈయనకి పైగా ఒక జడ్జి గారు ఉంటారు. జడ్జి గారు ఆయన ఏం చేస్తాడంటే వారు చేసిన నేరాన్ని బట్టి వారికి శిక్ష విధిస్తారు. కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ని బట్టి వారు చేసిన ఆ నేరానికి తగినట్లుగా వారికి శిక్షను విధిస్తారు. ఆ శిక్ష వారికి ఎలా ఉంటుందంటే వారు చేసిన నేరాన్ని బట్టి ఉంటుంది. కొందరిని 15 రోజులు వదిలిపెడతారు, కొందరిని 3 నెలలు వదిలిపెడతారు, ఇంకా కొంతమంది 1 సంవత్సరంలో వదిలిపెడతారు, ఇంకా కొంతమందికి జీవిత కాలం చెరచాల్లోనే ఉండేటట్టు శిక్ష విధించి వారిని చెరలో వేస్తారు. ఇంకా కొంతమందికి మరణ శిక్ష కూడా విధిస్తారు, ఉరిదీస్తారు. ఇలా భూమి మీద ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, నరగెత్తి చేసినప్పుడు, ఇంకా ఎక్సెట్రా 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 అతను చేసిన వంటి నేరాన్ని బట్టి, అతను చేసిన ఘోరాన్ని బట్టి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, తరువాత వారి కింద ఉన్నటువంటి అనుచరులు, వారందరూ కూడా ఈ తప్పు పొరపాటు చేసిన వంటి వారిని శిక్షిస్తూ వస్తారు. అలాగనే ఇంచుమించు ఈ భూమి మీద ఉన్నటువంటి 190 దేశాలకి జరుగుతూ ఉన్నాయి. 195 దేశాలకి జరుగుతూ ఉన్నాయి. 195 దేశాలకి ఇలాగనే జరుగుతూ ఉన్నాయి. ఇలాగనే జరిగిస్తూ ఉన్నారు. ఈ 195 దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రెసిడెంట్ గారు ఉంటారు. అయితే ఈ 195 దేశాలకు ఒకే ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయన ఎవరంటే ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశాలన్నిటిని కూడా ఏకంగా ఒక్కసారి శిక్షించడానికి అధికారము కలిగిన వంటి వారు ఎవరంటే మన ప్రభు అయిన వంటి యేసు క్రీస్తు వారు. ఆయన ఒక రోజున రానయ్యున్నారు. ఆ రోజున ఆయన తప్పకుండా వారి వారి క్రియలను బట్టి వారిని శిక్షిస్తాడు. మేలు చేసిన వారికి మేలైన కృపని, కనికరాన్ని, దయని, ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. కీడు చేసిన వారికి దుఃఖము, వేదన, ఏడుపుతో కూడిన వంటి పాతాళాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి భూమి మీద జీవిస్తున్న వంటి మనము ప్రభు రాకడికి సమీపంగా ఉన్నామనే సంగతిని గ్రహించాల. భూమి మీద జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలన్నిటిని చూస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపం ఉందని మనము గ్రహించాల. చాలా మంది పరిశుద్ధులు ప్రభు రాకడ గురించి చాలా చక్కగా బోధిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన రాకడ సమయం ఆసన్నమైంది కనుక ఆయన రాకడలో ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు, అందరూ కూడా ఎత్తపడాలి, అందరూ కూడా ప్రభు రాజ్యంలో ఉండాలనే దృక్పథంతో అనేక మంది దైవజనులు ప్రసవ వేదనతో దేవుని వాక్యం అందిస్తూ ఉన్నారు. ఏమని? శిక్ష నుండి తప్పించుకొని కనికరమును సంపాదించుకొనుడి అని అనేక మంది దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న వంటి మాటలు శ్రద్ధగా వినండి. ఒక దినమున ప్రభు మన ఎదుట వచ్చి నిలబెడతాడు. ఆ దినము ఎంతో దూరము లేదు, చాలా సమీపముగా ఉంది. ఆయన మన ముందు వచ్చి నిలబడుతున్నటువంటి ఆ సందర్భములో మనలను శిక్షించటానికి ఆయన రాజదండము చాపినప్పుడు
మనము కూడా ఆ శిక్షకి గురైన వంటి వారంగా ఉండకుండా అందులో నుండి తప్పింపబడగలిగిన వంటి ఉన్నత భాగ్యాన్ని ఈ పూట మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను మీకు కొన్ని విషయాలని అర్థమయ్యే రీతికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక రోజున ప్రభు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఈ గుంపు వారిని నేను శిక్షించబోతున్నానని. ఏ గుంపు వారిని? నేను మీకు అర్థమయ్యే రీతిగా కొన్ని విషయాలు చెప్తాను. శ్రద్ధగా దేవుని వాక్యం వింటూ నాతో పాటు ప్రయాణం చేయండి. బైబిల్ గ్రంథంలో ఆమోస్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ఆమోసు ఒక గొర్రెల కాపరి. ఒక రోజున గొర్రెలు కాసుకుంటూ వెళ్ళి ఒక మేడి చెట్టు కింద కూర్చొని ఆ మేడి పండ్లని ఏరుకొని వాటిని తింటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. వెంటనే దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆమోసుని పిలిచి, ఆమోసు, నేను నిన్ను ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవక్తగాను, ఒక న్యాయాధిపతిగాను, ఒక కాపరిగాను, గతములో ఎందరినో నియమించిన రీతిగా నిన్ను కూడా నియమించాలని ఆశపడుతున్నాను అని ఆమోసుని ప్రభు పేరు పెట్టి పిలుచుకొని ఒక ఉన్నతమైన వంటి భాగ్యాన్ని అతనికి అనుగ్రహించి అతనితో చెబుతూ వస్తాడు, నేను ఎవరెవరిని శిక్షించబోతున్నాను అని. ఆమోస్తో ప్రభు చక్కగా చెప్పుకుంటూ వస్తారు, నేను ఎవరెవరిని శిక్షించబోతున్నాను అనే సంగతిని మీరు శ్రద్ధగా వినండి అని ఆమోస్తో చెబుతూ వస్తున్నారు. ఆమోస్ కూడా, ప్రభువా చెప్పు, మీరు ఎవరినెవరిని శిక్షించబోతున్నారు అనే సంగతి ఆమోస్తో ప్రభు చక్కగా చెప్తూ వస్తుంటే ఆమోసు చక్కగా వింటూ వచ్చాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆ విషయాలు మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అందరూ బైబిల్ గ్రంథంలో ఆమోసు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయాన్ని తీసి పెట్టుకుందాం. ఆమోసు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం తీసుకున్నారా? అందరూ బైబిల్ తెరవట్లేదు, కొంతమంది సెల్ ఫోన్కి అంకితం అయిపోయినట్టున్నారు. అలాగే చూసుకుంటా ఏమని బైబిల్ కూడా తీసి చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది. అక్కడ ఒక 5 విషయాలని నేను మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ప్రభు ఎవరెవరిని శిక్షిస్తానంటున్నాడంటే నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఆమోస్ పుస్తకం 1వ అధ్యాయం 3వ వాక్యం. ఆమోస్ దీర్ఘదర్శన పుస్తకం 1వ అధికారం 3వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, తమస్కు దోషమును బట్టి వారిని నేను శిక్షింతును, గాజా దోషమును బట్టి నేను వారిని శిక్షింతును. 6వ వచనం రాయబడింది. 1వ అధ్యాయం 9వ వచనం. తూరు దోషమును బట్టి నేను వారిని శిక్షింతును. ఇప్పుడు 1వ అధ్యాయం 11వ వచనం. ఏదేమో దోషమును బట్టి నేను వారిని శిక్షింతును. 1వ అధ్యాయం 13వ వచనం. అమ్మోను దోషమును బట్టి నేను వారిని శిక్షింతును. ఇక్కడ చదవబడిన వంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఈ ఆమోస్ పుస్తకం 1వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు చదువుకుంటా వచ్చినట్లయితే 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటాడు, తమస్కును శిక్షించదను అంటాడు. రెండవది ఆమోస్ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేను గాజాను శిక్షింతును అని అంటాడు. మూడవది ఆమోస్ పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే నేను తూరును శిక్షించదను అని అంటాడు. అలాగే ఆమోస్ పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం కానీ చదువుకున్నట్లయితే నేను ఏదోమీయులను తప్పకుండా శిక్షించదను అంటాడు. 5వది 1వ అధ్యాయం 13వ వచనం కానీ చదువుకున్నట్లయితే నేను అమ్మోనీయులను తప్పకుండా శిక్షించదను అంటున్నాడు. వీళ్ళందరినీ కూడా ప్రభు శిక్షించదను 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 అంటూ వస్తున్నాడు. ఎవరెవరిని? 1 తమస్కు వారిని, 2వది గాజా వారిని, 3వది తూరు వారిని, 4వది ఏదోమీయులను,
ఐదవది అమ్మోనీయులను దేవుడు శిక్షిస్తానంటా ఉన్నారు. నాకు ఈ వాక్యం చదివినప్పుడు, ఈ అధ్యాయం చదివినప్పుడు చాలా వరకు నేను ఆలోచించడానికి ప్రారంభించాను. ఈ కడవరి దినాల్లో ప్రభు ఎందుకు ఇటువంటి మాటలు పలికారు, భక్తుల ద్వారాగా రాయించారు, ఈ నూతనమైన విషయాలని దేవుడు ఈ పూట మనతో ఎందుకు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడని చెప్పి చాలా వరకు నేను ఆలోచించాను. ఈ 5 ప్రాంతపు ప్రజల్ని దేవుడు శిక్షించటానికి ఇష్టపడ్డాడంట. ఎవరెవరిని? తమస్కు వారిని, గాజా వారిని, తూరు వారిని, ఏదోమీయులను, అమ్మోనీయులను దేవుడు శిక్షించటానికి పూనుకున్నాడంట. ఎందుకు ప్రభువా వీరిని శిక్షించాలని పూనుకున్నావని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టి ప్రభుని అడిగాను. అప్పుడు ప్రభు ఈ 5 ప్రాంతపు ప్రజల గురించి, ఈ 5 ప్రాంతములో నివసిస్తున్నటువంటి ప్రజలందరి గురించి కొన్ని విషయాలు నాకు తెలియచేస్తూ వచ్చారు. వాటన్నిటిని నేను జ్ఞానం చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఎందుకో కాబోలు వారందరినీ శిక్షిస్తాను అని చక్కగా రాసి ఉంచారు అనే సంగతి. ఈరోజు ఆ విషయాలను నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నాతో పాటు శ్రద్ధగా దేవుని వాక్యం వినటానికి ఇష్టపడండి. ఆడ చదవబడిన వంటి వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు ఈ 5 ప్రాంతాలని, ఈ 5 ప్రాంతాలకి సంబంధించిన ప్రజల్ని దేవుడు శిక్షిస్తానంటున్నాడు. ఏమండి? ఈ 5 ప్రాంతాలని, 5 ప్రాంతానికి సంబంధించిన ప్రజల్ని ఎవరెవరిని? 1 తమస్కు వారిని, 2 గాజా వారిని, 3 తూరు వారిని, 4 ఏదోమీయులను, 5 అమ్మోనీయులను. ప్రభు ఏం చేస్తానంటున్నాడంటే శిక్షిస్తాను అంటున్నాడు. ఎందుకు శిక్షిస్తావయ్యా, వీళ్ళని ఏం చేశారు మీరు అని ప్రశ్న వేసుకుంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారండి. నేను ఒక్కొక్కరిని గురించి చక్కగా చెప్పుకుంటూ వస్తాను, శ్రద్ధగా వినండి. తమస్కు వారిని గురించి ముందు చెప్తాను. ఈ తమస్కులో ఎవరు నివసించేవారంటే సిరియా వారు నివసించేవారు. సిరియాకి తమస్కు రాజధాని. ఈ తమస్కులో సిరియా వారు నివసించేవారు. సిరియా వారిని, తమస్కు వారిని దేవుడు శిక్షిస్తానంటున్నాడు. ఎందుకయ్యా శిక్షిస్తావంటే వీరు చేసిన ఒక నేరము, ఒక ఘోరం ఉందండి. ఒక భయంకరమైన వంటి నేరము, ఘోరం ఉంది. ఒక రోజున ఒక రాజు ఏం చేశాడంటే యెరూషలేము మీద పడి, ఏ రాజు? ఈ తమస్కుకు, సిరియాకి సంబంధించినటువంటి రాజు ఇశ్రాయేలు దేశం మీద పడి యెరూషలేములో ఉన్నటువంటి యూదులనేమి, ఇశ్రాయేలు ప్రజలనేమి అందరినీ గాయపరిచి వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారం అంతటిని దోచుకొని ఏమండి తమస్కుకు పంపారంట. ఎక్కడికి పంపారంట? తమస్కుకు పంపారంట. ఆ మాట బైబిల్ గ్రంథంలో రాసించారు. దినవృత్తాంతముల 2వ పుస్తకం 24వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 24వ అధ్యాయం 23వ వాక్యం. 2ஆம் நாளாகமம் 24ஆம் அதிகாரம் 23ஆம் వచనத்தை వాసిக்கலாம். ఆడ చదువుకున్నట్లయితే ఆ రాయబడిన మాట ఏంటంటే చాలా చక్కగా రాసించారండి. ఈ 24వ అధ్యాయం 23వ వాక్యంలో నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఆ సంవత్సరమందు సిరియా సైన్యము యూదా వారి మీదను యెరూషలేము మీదకి వచ్చి శాసనము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తమ పట్టణమునకు కొల్ల సొమ్మంతయు తమస్కు రాజు యొద్దకు పంపిరి. కొల్ల సొమ్మంతయు తమస్కు రాజుకు పంపిరి. చదవబడిన వాటి వాక్యాన్ని గమనించినట్లయితే ఏమండి, సిరియా మీదికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేది యుద్ధానికి. ఎవరు వచ్చారంట? ఇశ్రాయేలు దేశం మీదకి సిరియా వారు వచ్చి యుద్ధము చేసి
ఒకరిని కూడా ఏమండి విడిచిపెట్టకుండా అందరి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారం అంతటిని దోచుకున్న కొల్ల సొమ్మంతా కూడా తమస్కుకు పంపారంట. తమస్కుకి ఎందుకయ్యా ప్రభుకి ఆ తమస్కులో ఉన్నటువంటి సిరియా ప్రజలని శిక్షించాలని ఆలోచన కలిగిందంటే, ఒకప్పుడు యెరూషలేము మీద పడ్డారు, యూదుల మీద పడ్డారు, దేవుని బిడ్డల మీద పడ్డారు. దేవుని భూమి అనబడుతున్న వాగ్దాన భూమి, పరిశుద్ధ పట్టణం మీద పడ్డారు. దేవుని బిడ్డలకి శ్రమ కలిగించారు, దేవుని బిడ్డలని బాధ పెట్టించారు, దేవుని బిడ్డలకి దుఃఖాన్ని కలిగించారు. వారి ఆస్తులన్నిటిని కూడా దోచుకున్నారు. వారు రూపాయికి రూపాయి పోగు చేసుకున్నటువంటి ప్రతి ధనాన్ని వారి దగ్గరుండి దౌర్జన్యంగా గుంజుకొని, అంటే తీసుకొని వారు తమస్కుకు పంపారంట. ఈ విషయం ప్రభు గుండెల్లోనే మిగిలిపోయింది. నా దేశం మీద, నా ప్రజల మీద ఈ రీతిగా వీరు కుతంత్రపు ఆలోచన చేసి వారందరినీ ఇబ్బంది కలిగించి వారి దగ్గర నుండి డబ్బు, వెండి, బంగారం అంతటిని కూడా దోపుడు సొమ్ముగా తీసుకెళ్లిపోయారని ప్రభువు వారి దేశాన్ని శిక్షించడానికి పూనుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఆ రాయబడిన మాట ప్రకారం ఎవరైతే దేవుని బిడ్డల్ని హింసిస్తారో, ఎవరైతే దేవుని బిడ్డలకి కీడు కలిగిస్తారో, ఎవరైతే దేవుని బిడ్డలకి ఒక బాణముగా ఉరిగా మారుతారో, దేవుని బిడ్డల మీద ఎవరైతే నిందలు అవమానాలు వేస్తారో, ఎవరైతే దేవుని బిడ్డల మీద అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతారో, ఎవరైతే దేవుని బిడ్డలకి హాని కలిగిస్తారో, ఎవరైతే వారి దగ్గరున్న సొమ్ము దోచుకోవటానికి కుతంత్రపు ఆలోచన చేస్తారో, వారిలో ఎవరిని ప్రభు విడిచిపెట్టాడు. ఒక దినమున ప్రభు ఏం చేస్తారంటే వారిని శిక్షిస్తాడు. నేను మీకేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఈ తమస్కులో ఉన్నంటి వారు, సిరియాకి సంబంధించిన సిరియా ప్రజలు ఎటువంటి వారయ్యా అంటే ధనాపేక్ష కలిగినటువంటి వారై, ధనాపేక్ష కలిగినటువంటి వారై యెరూషలేము మీద పడి, యెరూషలేములో ఉన్న యెరూషలేము ప్రజల దగ్గరను, యూదా ప్రజల దగ్గరను ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని, శ్రేష్టమైనటువంటి పనిముట్టులను, ఉపకరణములన్నిటినీ దోచుకొని తమస్కుకు పంపించారంట. అందుకే ప్రభు వారిని శిక్షించాలని పూనుకున్నాడు. వారిలో ఉన్న ధనాపేక్ష వలన, వారిలో ఉన్న ఆపేక్షను బట్టి, వారిలో ఉన్నటువంటి ఆ ధనం మీద ఉన్నటువంటి మోహమును బట్టి దేవుడు వారిని శిక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక చోట రాసించారు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం అని రాసించారు. అలాగనే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని శిక్షించకుండా ఉండాలంటే ఈ తమస్కు వారిని శిక్షించటానికి పూనుకున్న రీతిగా ప్రభు మనలను శిక్షించటానికి పూనుకోకుండా ఉండాలంటే మనలో ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనం అవసరమే, మనకు, మన కుటుంబానికి అవసరమే కాదని చెప్పట్లేదు. అదే సమయంలో మనకి ధనం మీద మోహం అనేది ఉండకూడదండి. ఈరోజు చాలా మంది ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఉపవాస కూటాలకి వెళ్లకుండా, ఉజ్జీవ కూటాలకి వెళ్లకుండా, వారికి వస్తున్నటువంటి రాబడిలో కానీ దశమ భాగాలు క్రమంగా ఇవ్వకుండా వారు తమ ఇష్టానుసారంగా జీవించడం వలన దేవుడు కొన్ని కుటుంబాలని శిక్షించడానికి పూనుకున్నాడు. ఈరోజు మనకి ఏర్పడిన ఈ భయంకరమైన పరిస్థితి ఏంటో చూసారా? గమనించి చూడండి. నేను అన్ని రకాలుగా ఆలోచించాను. మనల్ని దేవుని సన్నిధికి రానికుండా ప్రభు చేశారా, లేదా మనల్ని దేవుని సన్నిధికి పానికుండా ప్రభుత్వం చేశారా అని ఆలోచించాల. దేవుడు మనలను ఆయన సన్నిధికి రానికుండా చేశారా, లేదు ప్రభుత్వం వారు మనల్ని దేవుని సన్నిధికి పానికుండా చేశారా అని ఆలోచిస్తే, దేవుని ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇది ఏంటి? ఇప్పటి వరకు మనము దేవుడు మనకిచ్చిన చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎప్పుడు మన సొంత పనులకి ప్రాముఖ్యత ఇచ్చి,
దేవుని మందిరం ఆదివారపు ఆరాధన ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టక, ఉజ్జీవ కూటాలకి రాక, ఉపవాస కూటాలకి రాక, శుద్ధీకరణ కూటాలకి రాక, ఆన్లైన్ పేర్లకు రాక, బైబిల్ స్టడీకి రాక, దేవునికి సమీపంగా ఉండాల్సిన మనమందరం కూడా దూరంగా ఉన్నాం కనుక ఇదిగో 2 మాసాలుగా మనం దేవుని సన్నిధిలో ఉన్న గుమ్మాన్ని తొక్కటానికి అనుమతి పొందలేని వారంగా ఉన్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత దౌర్భాగ్య స్థితి. ఉద్యోగాలు లేని పరిస్థితి, చాలామంది ఆర్థిక ఇబ్బందులకి గురైన పరిస్థితి, కొంతమంది అయితే భోజనానికి కూడా అలమట్టిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇది కూడా ఒక రూపంలో మనకి కలిగిన శిక్షే కనుక దేవుడు ఈ దేశాన్ని కనికరించి ఇంకొక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు మనకి. ఇంకా అతి శీఘ్రముగా ఇదిగో ఈ కరోనా వైరస్ని దేవుడు భూమి మీద లేకుండా చేసి మరొక అవకాశాన్ని ఇచ్చి మనమున్న దేవుని సన్నిధికి ఏమండి రావటానికి అనుమతించి మనలందరినీ సమకూర్చబోతున్నాడు. ఇంకనైనాను మనము మన సొంత పనుల మీద మనసు పెట్టి ధనము సంపాదించుకోవటానికి పరిగెత్తాల్సిన ఏమండి ఆ ఆలోచన మానేసి ఇదిగో 6 రోజులు పని చేసుకోమన్నాడు దేవుడు. 7వ రోజు నాకివ్వమన్నాడు కనుక 6 రోజులు మనం కష్టపడి పనిచేస్తూ 7వ దినమును ఆయనకిచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఇక ముందున్న దినాలైనా మనకి క్షేమంగాను ఆరోగ్యంగాను మారిపోతాయి. కనుక ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని విడిచి ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరగలిగినటువంటి వారంగా మారాలా, దేవునికి సమీపంగా ఉండగలిగినటువంటి వారంగా మారాలా. అలా మారగలిగితే దేవుడు ఘనకార్యం చేస్తాడు. ఎందుకు ప్రభువా తమస్కు వారిని శిక్షిస్తానన్నామంటే ప్రభు అంటున్నాడు, తమస్కులో ఉన్నటువంటి వారు ధనాపేక్ష కలిగినటువంటి వారు, వారు గతములో యెరూషలేము మీద పడి యెరూషలేము ప్రజలను యూదా ప్రజలను బాధ పెట్టారు కనుక, ఇబ్బంది కలిగించారు కనుక, వారి దగ్గర ఉన్న వెండి బంగారం అంతా దోచుకున్నారు కనుక, దోచుకున్న వారు తమస్కుకు పంపారు కనుక, అందుని బట్టి ఆ పట్టణాన్ని నేను శిక్షిస్తానని దేవుడు పూనుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ధనాపేక్షనే అనుభవం మనలో ఉన్న దేవుడు తమస్కును శిక్షించడానికి పూనుకునే రీతిగా మనల్ని కూడా శిక్షించడానికి పూనుకుంటాడు. కనుక ధనాపేక్ష లేని వారంగా జీవించే జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. నేను మీకు 2వ విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి. 2వదిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమోస్ పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యంగానే చదువుకున్నట్లయితే, గాజా దోషమును బట్టి నేను వారిని శిక్షించెదను. గాజా దోషమును బట్టి నేను వారు శిక్షించెదను. ఈ గాజా దేశములో ఉన్న ప్రజలు ఎవరు అంటే ఫిలిస్తీయులు. ఇది ఎవరి ప్రాంతం అయ్యి అంటే ఫిలిస్తీయుల ప్రాంతం. ఫిలిస్తీయులకి 5 పట్టణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన పట్టణం ఈ గాజా పట్టణం. ఇక్కడ గాజాలో వస్త్రాలు చాలా విలువైనవి. వస్త్రాలకి ప్రాముఖ్యత. ఏమండి, వస్త్రాలు బాగుంటాయి. మనకి ఆంధ్రాలో చీరాల ఎలా ఉంటుందో వస్త్రాలకి, అలాగనే తమిళనాడులో చెన్నై ఎలా ఉంటుందో వస్త్రాలకి, అలాగా ఫిలిస్తీయుల దేశంలో గాజా అనే ప్రాంతం వస్త్రాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేశం. అక్కడ వస్త్రాలన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని కూడా ప్రభు ఏమంటున్నాడంటే శిక్షిస్తానంటున్నాడు. ఏ ప్రాంతాన్ని? గాజా ప్రాంతాన్ని నేను శిక్షిస్తానంటున్నాడు. ఎందుకు ప్రభు గాజా ప్రాంతాన్ని శిక్షిస్తానంటే బైబిల్ గ్రంథంలో చక్కగా రాసించారు. చదవండి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 1వ వాక్యం. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధికారం 1వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 1వ వచనం. ఆడేమి రాసించారో ఒక్క ముక్క నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్య యొద్దను ఒక వేశ్య ఒకతను చూసి ఆమె యొద్ద చేరెను. చూడండి, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒక దానిని చూచి ఆమె యొద్ద చేరెను.
ఈ ఫిలిష్తీయులు అంటేనే సున్నతి లేనివారు. ఇందులో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, అక్కడున్న వారందరూ కూడా పాపానికి అనగా వ్యభిచారానికి, జారత్వానికి గురైన వంటి వారు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఈ ఫిలిష్తీయులు సున్నతి లేని వారుగా జీవిస్తూ పాపానికి తమ్మును తాము అప్పగించుకున్న వంటి వారట. ఎందుకు ప్రభువా గాజాని ఈ రీతిగా శిక్షిస్తానికి మీరు పూనుకున్నారంటే, ప్రభు అంటున్నారు, వారికి సున్నతి లేదు, సరైన మారు మనసు లేదు. సున్నతి లేదు, సరైన మారు మనసు లేదు. మారు మనసు ఉంటేనే కదా సున్నతి వచ్చేది. సున్నతి అంటే ఏంటని అనుకుంటారేమో. సున్నతి అంటే ఏంటంటే ఆత్మ సంబంధంగా బ్యాప్టిజం. ఆత్మ సంబంధంగా బ్యాప్టిజం. అప్పుడు ఆ కాజాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎటువంటి వారంటే బ్యాప్టిజం అనుభవాలు లేవు, సున్నతి అనుభవం లేదు, వ్యభిచారానికి, పాపానికి, జారత్వానికి గురైన వంటి వారు. నేనంటాను, ఈ పూట మన జీవితంలో కూడా దేవుడు మనల్ని శిక్షించడానికి ఒకవేళ పూనుకున్నాడంటే మనం ఏమైపోతామో అనే సంగతి ఆలోచించి, ఆయన మనల్ని శిక్షించకుండా మనల్ని క్షమించాలంటే, ఆయన మనల్ని క్షమించి మనల్ని ప్రేమించాలంటే, మనము పొందిన సున్నతిలో అనగా మనము పొందిన బ్యాప్టిజంలో నిలిచిన వంటి వారంగా ఉండాలి. బ్యాప్టిజం పొందని వారు బ్యాప్టిజం పొందగలిగిన వంటి వారంగా ఉండాలి. ఎన్నటెన్నటికి దేవుని కృపని కోల్పోకుండా ఆ కృపని కాపాడుకోగలిగిన వంటి వారంగా మనం ఇష్టపడి జీవించడానికి ఆశించిన వంటి వారమై, ఇదిగో ఆ పాపానికి, ఆ జారత్వానికి, ఆ వ్యభిచారానికి దూరంగా ఉండటానికి ఇష్టపడగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో ఘనకార్యము జరిగిస్తాడు. ఈరోజు ఎందుకయ్యా నువ్వు గాజా ప్రాంతపు ప్రజల్ని శిక్షించడానికి పూనుకున్నావంటే, ప్రభు అంటారు, అక్కడ సున్నతి లేని ఫిలిష్తీయులు ఉన్నారయ్యా. సున్నతి లేని వారు మాత్రమే కాకుండా పాపానికి బానిసైన వంటి వారుగా వారు జీవిస్తున్నారు అన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారినే శిక్షించడానికి పూనుకున్న దేవుడు మనల్ని శిక్షించడా? మనల్ని శిక్షించడానికి ఎంతో టైం పట్టదండి. ఈ రోజు వరకు ప్రభు మనల్ని ఎందుకు ప్రాణముతో విడిచిపెట్టాడు తెలుసా? ఈ రోజు వరకు ఎందుకు మనల్ని సజీవ సంఖ్యలు నిలిపాడు తెలుసా? ఈ రోజు వరకు మనకి ఎందుకు ఆయుస్సుని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు తెలుసా? ఈ రోజు వరకు దేవుడు మనల్ని ఎందుకు పోషిస్తున్నాడు తెలుసా? ఈ రోజు వరకు దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? నీవు నేను మనము చేసిన వంటి తప్పిదమును తెలుసుకొని పశ్చాత్తాపపడి మనోనేత్రాలు వెలిగింపబడిన వారమై దేవుని పాదాలు పట్టుకొని ఒక్క అవకాశం ఆయనని గోజారుతామేమో అని, బ్రతిమలాడుకొని ప్రార్థిస్తారేమో అని మన మీద మనసు నిలిపి ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. మనకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆ ఫిలిష్తీయుల వలె సున్నతి లేని వారంగా ఉండక, ఆ ఫిలిష్తీయుల వలె అంటే వ్యభిచారానికి, పాపానికి గురైన వంటి వారంగా ఉండక, మనము సంపూర్ణంగా శుద్ధీకరించుకొని బ్యాప్టిజం పొందిన వంటి వారంగా ఆ పాపపు కార్యాలకి ఎన్నటికీ చోటివ్వకుండా ఒక పరిశుద్ధమైన భక్తిని చేయగలిగితే, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో మనలను శిక్షించకుండా తప్పిస్తాడు. కనుక ఈరోజు మనమందరం కూడా తప్పింపబడగలిగిన వంటి వారంగా మారాలా. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఆ రాసించిన మాట చూడండి. ఆమోస్ పుస్తకం 1వ అధ్యాయం 9వ వాక్యం కానీ చదువుకున్నట్లయితే, తూరు దోషమును బట్టి నేను దాన్ని శిక్షింతును అని అంటాడు. ఆమోస్ దీర్ఘదర్శన పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం, తూరు దోషమును బట్టి నేను దాన్ని శిక్షింతును. ఇక్కడ తూరు ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. తూరులో ఎవరు నివసించేవారంట? సీదోనీయులు నివసించేవారు. ఈ సీదోనీయులు ఎక్కడుండేవారంటే తూరులోనే ఉండేవారు. తూరు అంటే ఒక భయంకరమైన వంటి పట్టణం, అంటే చాలా వరకు ఐశ్వర్యవంతులు ఉండే పట్టణం. నేను తూరుని గురించి చదివినప్పుడు ప్రభు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. అక్కడ ఫేమస్ ఏంటంటే ఓడలు తయారు చేసేవారంట. రకరకాలైన ఓడలు తయారు చేసేవారంట. అక్కడున్న వారందరూ కూడా ఓడలు తయారు చేసే ఇంజనీర్స్, ఓడ నాయకులు ఎక్కువ మంది అంట. వ్యాపారం బాగా జరుగుద్దంట తూరులో.
అలా తూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రభు శిక్షించడానికి పూనుకున్నారట. ఎందుకు ప్రభువా నువ్వు తూరు ప్రజల్ని శిక్షించడానికి పూనుకున్నావు? వారిని కూడా శిక్షించడానికి గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో చక్కగా రాసించారండి. చక్కగా రాసించారు, ఒక్క మాట కూడా పొల్లుపోదండి, చక్కగా రాసించారు. హెస్కేల్ పుస్తకం అందరూ బైబిల్ తీసి చదువుదాం. హెస్కేల్ పుస్తకం 28వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎసేకియల్ దీర్ఘదర్శన పుస్తకం 28ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தை வாசிக்க கேட்கலாம். నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. నరపుత్రుడా, తూరు అధిపతులతో ఇలాగా ప్రకటించుము, ప్రభువగు యెహోవా సెలవించినది ఏమనగా, గర్విష్ఠుడువై అని అంతటితో ఆపేశాడా? 5వ వచనం రాసించారు. 5వ వచనం కూడా చదువుతాను, వినండి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత వర్తకము చేయొచ్చు, నీవు విస్తారముగా ఐశ్వర్యమును సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడివైతివి. ఏం కలిగిందని గర్వించారంట? ఈ తూరులో ఉన్న వారిని ప్రభు శిక్షిస్తానంటున్నారు. తూరులో ఉన్న వారిని ఎందుకు ప్రభు శిక్షిస్తావంటే, వీళ్ళు గర్వాన్ని బట్టి శిక్షిస్తానంటున్నాడు. వీళ్ళకి గర్వం ఎక్కడొచ్చిందంట? బాగా కష్టపడ్డారు, చదువుకున్నారు, జ్ఞానం సంపాదించుకున్నారు. ఆ జ్ఞానం చేత వ్యాపారం ప్రారంభించారు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనుకున్నారేమో కానీ మొత్తానికి ఓడల వ్యాపారం చేయడానికి ప్రారంభించారు. ఓడలు తయారు చేశారు. వీరికి ఐశ్వర్యం రాగా ధనం పోగవంగా ఈ ఐశ్వర్యం సమకూడే కొలది వీళ్ళకి ఏం పెరిగిందంట? బైబిల్ గ్రంథంలో రాసిచ్చారు, గర్వం వచ్చేసిందంట. ఎవరికి? తూరులో ఉన్నటువంటి సీదోనీయులకి, ఆ ప్రాంతపు ప్రజలకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసిందట. నా మాటలు కాదండి, నన్ను క్షమించాల, నేను వాక్యాన్ని బట్టి ముందుకు సాగుతున్నాను. ఏమంటే ఈ మాట చెప్పడానికి నన్ను క్షమించండి. గర్వం ఎప్పుడు వచ్చింది? గర్వం డబ్బు చేరేకుంది, ఐశ్వర్యం చేరేకుంది. నేను ఈ ఆమోస్ పుస్తకం అంతా చదువుతూ వస్తూ ఉన్నాను కొంతకాలంగా. మొదటి అధ్యాయం చదివాను. మొదటి అధ్యాయం నుంచి ఇంక 2వ అధ్యాయానికి పోవటానికి మనసు రాలేదు. మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపేసి దాన్ని మళ్ళా చదువు అన్నాడు. 2వ మారు కూడా చదివాను. మళ్ళా చదువు అన్నాడు. 3వ మారు కూడా చదివాను. ఇంచుమించు ఆమోస్ పుస్తకములో మొదటి అధ్యాయాన్ని 3 సార్లు చదివాను. ఆ 3 సార్లు చదివినప్పుడు దేవుడు అనేకమైన నూతన విషయాలు బయలుపరుస్తూ ఈ తూరు ప్రాంతపు ప్రజల గురించి నాకు చెప్తున్నారు. నేను వారిని కూడా శిక్షిస్తానని అంటున్నాడు. నాకు ఆలోచన వచ్చింది, వారిని కూడా ఎందుకు శిక్షించాలా? ఆల్రెడీ ఇద్దరిని శిక్షిస్తానను, వీరిని కూడా ఎందుకు శిక్షించాలనుకుంటున్నావు ప్రభువా? కారణం ఏంటంటే ప్రభు అంటున్నాడు, నీకు తెలియదు బాబు, కాస్త ఇంకా లోతులోకి వెళ్ళింటే నేను ఈ తూర్ని దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడని చరిత్ర పుస్తకాలు, చరిత్ర గ్రంథాలన్నింటినీ వెతికి ఏ మ్యాప్ ఉందో చదువుకుందామని చెప్పి చదువుతా ఉంటే ప్రభు నాకు చూపెట్టిన మాట ఏంటంటే, వారు జ్ఞానవంతులై ఐశ్వర్యమును సంపాదించుకున్నారంట. వారికి ఐశ్వర్యం రాగా వాళ్ళు గర్వించారంట. వాళ్ళు గర్వించి ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? మేము దానియేలు జ్ఞానము కన్నా మా జ్ఞానం మించిందంటారు. ఆ రాయబడిన మాట, దానియేలు జ్ఞానము కన్నా వీళ్ళు జ్ఞానం మించిందంట. ఇంకొక మాట ఏమన్నా తెలుసా? వీళ్ళు సముద్రములో, అది నడి సముద్రంలో, ప్రపంచం అంతా ఉన్న సముద్రంలో సెంట్రల్ ప్లేస్ ఏదో, ఆ సెంట్రల్ ప్లేస్ లో మేము ఒక సింహాసనం వేసుకొని కూర్చొని మేమే దేవుడు అని ప్రజలకి కనపడినట్లు మేము ప్రవర్తిస్తామన్నట్లు రాశారు. వీళ్ళ గర్వం మామూలుగా లేదు. దైవ సేవకునిగా నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను, మనము ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకూడదు. ఏముందని గర్వపడతాం? మనం ఈ లోకానికి వస్తే ఎలా వచ్చాం? ఒట్టి చేతులతో వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఒట్టి చేతులతో వెళ్తాం. ఏమైనా తీసుకొచ్చామా? అమ్మయ్య
మిమ్మల్ని అడిగేది, చెప్పండి, ఏమైనా తీసుకొచ్చామా? ఏం తీసుకురాలేదు. ఏమైనా తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్ళాం. ఏం తీసుకురాలేదు, ఏం తీసుకెళ్ళలేదు. మనకున్నదంతా, అంటే మనకున్న వస్త్రం కానీ, మనకున్న మేడ కానీ, మనకున్నటువంటి చిన్న పూరి పాకైనా, మనకున్న వాగనమైనా, మనకున్న బ్యాలెన్స్ అయినా, మనకున్న బ్యాక్గ్రౌండ్ అయినా, ఏమని మనకున్న సమస్త విధములైనటువంటి ఆధిక్యత ఎవరి వలన కలిగిందంటే, సమృద్ధి ఎవరి వలన కలిగిందంటే, ఐశ్వర్యం ఎవరి వలన కలిగిందంటే, ఈ అధికారం ఎవరి వలన కలిగిందంటే కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆ కృపతో ముందుకు సాగాలి కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో గర్వించే వారంగా, అతిశయించే వారంగా ఉండకూడదు. ఈ తూరు ప్రాంతపు ప్రజలని, అధిపతులను ప్రభు ఎందుకు శిక్షిస్తానంటున్నాడంటే, వాళ్ళందరూ భయంకరమైన వాటి గర్వముతో నిండిపోయారండి, గర్విష్ఠులుగా మారిపోయారు. కొంతమంది అంటారు తల గర్వం అని, అది వీరి దగ్గర చూడగలం, వీళ్ళ దగ్గర చూడగలం. నేను అంటాను, దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేశాడా? దేవుడు నిన్ను 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలనే ఉద్దేశంతో నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చిన సంగతిని భావించి నీ వంతు 10 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలా. స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మనలో గర్వం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనేది కూడా చెప్తానండి. గర్వం మన పిలుపుని నాశనం చేస్తుంది. గర్వం మన అభిషేకాన్ని నాశనం చేస్తుంది. గర్వం మన మంచితనాన్ని నాశనం చేస్తుంది. గర్వం మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. గర్వం మనల్ని ఎదగనీయక, అంటే ఆత్మీయంగా ఎదగనీయక సర్వనాశనంలోకి తీసుకెళ్ళదు. కాబట్టి గర్వపడద్దు. నీకు ఉద్యోగం ఉందా, మంచి ఉద్యోగం ఉందా, నీ ఉద్యోగాన్ని బట్టి గర్వపడద్దు. నీకు మంచి తాళంతులు ఉన్నాయా, నీ తాళంతులను బట్టి గర్వపడకు. నువ్వు సొంత ఇంట్లో నివాసం ఉన్నావా, నీ సొంత ఇంటిని బట్టి, మంచి బంగ్లాను బట్టి, లేకపోతే మేడను బట్టో నీవు ఎన్నటికీ గర్వించుకో. నీ చేతిలో అధికారం ఉందా, ఆ అధికారాన్ని బట్టి గర్వించుకో. నీకు ఏమున్నా వాటిని బట్టి గర్వించకుండా, ఎన్ని ప్రభు నాకు ఇచ్చిన ఈవులు, దీవెనలు అని భావించి నువ్వు ప్రభు చేతికి అప్పగించుకోగలిగితే నా దేవుడు నీ జీవితంలో ఘన కార్యం చేస్తాడు. స్తోత్ర, హల్లెలూయా. ఈ రోజున మనలో ఉన్న గర్వం యేసు నామములో నేల కోల్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. కొంత సమయం మనము ఇప్పటి వరకు దేవుని మాటలు విన్నాం. దేవుని వాక్యం శ్రేష్టమైంది. నేను 3వ పాయింట్ 4వ పాయింట్ చెప్పి ప్రార్థన చేసి ముగించేస్తాను. 4వ పాయింట్ 5వ పాయింట్ చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. 3 పాయింట్లు చెప్పాను ఇప్పటికీ. దేవుడు ఎవరెవరిని శిక్షిస్తానన్నాడు? 1 తమస్కు వారిని, 2 గాజా వారిని, 3 తూరు వారిని. వీరందరిని ఎందుకయ్యా శిక్షిస్తావంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అవలక్షణను చూశాం, అందును బట్టి వారిని శిక్షిస్తా అన్నారు. ఇక ఇంకొక 2 ఉన్నారు. ఒక 5 నిమిషాలు వీళ్ళిద్దరు గురించి చెప్పి నేను ముగిస్తాను. 4వ వారు ఎవరంటే, చూడండి, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం చదువుకున్నట్లయితే, ఏదోము దోషమును బట్టి నేను వారిని శిక్షింతును. ఎవరిని బట్టి? ఏదేము దోషమును బట్టి నేను వారిని శిక్షింతును. ఏదేము దోషమును బట్టి ఎందుకు శిక్షిస్తావయ్యా? ఏదోమీలు ఏం చేశారు? ఏదోములో నివసించేవారు ఏదోమీలే. ఈ ఏదోమీలు ఏం చేశారని వారిని శిక్షిస్తావు ప్రభువా అని నేను ఈ ఏదోమీల గురించి కూడా స్టడీ చేయటానికి మొదలెట్టా. ఈ ఏదోమీలు ఎవరనుకుంటున్నారు? ఈ ఏదోమీలు ఎవరనుకుంటున్నారు మీరు? నేను మీకు ఒక మాట చెప్పనా? ఈ ఏదోమీలందరికీ మూల పురుషుడు ఎవరంటే ఏశావు. ఆదికాండం 36వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే మీకు అర్థమవుద్ది ఏదోమీల గురించి. ఈ ఏదోమీయులను ప్రభు ఎందుకు శిక్షిస్తానంటున్నాడు? బైబిల్ గ్రంథంలో చక్కగా రచించినటువంటి మాట. రాజుల 2వ పుస్తకం 8వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ పుస్తకం 8వ అధ్యాయం 22వ వాక్యం. ఏదోమీయులను దేవుడు శిక్షించడానికి గల కారణం ఏంటి రాసించారు. నేను చదువుతాను, మీరు వినండి నెమ్మదిగా. రాజుల 2వ పుస్తకం 8వ అధ్యాయం 22వ వాక్యం. అయితే నేటి వరకు ఏదోమీయులు తిరుగుబాటు చేస్తూ
యూదా వారికి లోబడకయే ఉన్నారు. మీకు అర్థమైతే చెప్తాను. ఏదో మీరు తిరుగుబాటు చేయుచు లోబడకయే ఉన్నారు. ₹1,00,00,000 విలువైన మాట. ఎంత? ₹1,00,00,000 విలువైన మాట. ఎందుకు ఏదో మీరు దేవుడు శిక్షించడానికి పూనుకున్నాడంట? సింపుల్ లాజిక్ రాయబడింది. వారు లోబడని వారంట, తిరుగుబాటు చేసేవారంట, అందుకే వారిని శిక్షిస్తానంటున్నాడు. ఎవరైతే లోబడరో, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారినే ప్రభు శిక్షిస్తాడు. రాయబడిన మాటను బట్టి నేను చెప్తున్నాను, నన్ను క్షమించాలా. దేవుడు ఏదో మీరు ఎందుకు శిక్షిస్తాను అంటున్నాడంటే వారు లోబడని వారంట. లోబడేవారు కారు, లోబడని వారు. ఎవరికి లోబడలేదు? యూదా వారికి లోబడలేదంట, లోబడే స్వభావానికి లేదంట. నేను అంటాను, మన యూదా గోత్రపు సింహం మన ప్రభు. మనము ప్రభుకు లోబడకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే, దైవ సేవకునికి లోబడకపోతే మన జీవితంలో కూడా ఇటు శ్రమనే అనుభవిస్తాం. ఏదో మీరుని ప్రభు శిక్షించడానికి గల కారణం ఏంటంటే వాక్యం రాయబడింది, ఏదో మీరు లోబడటం లేదయ్యా, తిరుగుబాటు చేస్తున్నారు, అందుకే వారిని శిక్షిస్తాను అని అంటున్నాడు. ఈరోజు నన్ను ప్రభు శిక్షించడానికి గల కారణం ఏంటో, పోనీ శిక్షించడానికి పూనుకోవటానికి గల కారణం ఏంటంటే మనము కూడా ఏదో మీలాగా లోబడని వారంగా, తిరుగుబాటు చేసే వారంగా ఉన్నామేమో. ఏమండి, నా 2 చేతులు జోడించి మీ అందరినీ బతిలాడుకుంటున్నాను, దయచేసి లోబడటం నేర్చుకోండి. ఒక దేవుని బిడ్డకి లోబడటం అనేది, లోబడే స్వభావం ఉండటం అనేది చాలా మంచిది. తిరుగుబాటు చేయకూడదు. నీ తిరుగుబాటు నీ అంతానికి ప్రారంభం, నీ అవిధేయత నీ నాశనానికి ప్రారంభం. నేనంటాను, అవిధేయతో లేకపోతే తిరుగుబాటు మనలో ఉండకుండా మనము ఎక్కడున్నా, ఏ సంఘములో ఉన్నా, ఏ సేవకుడి దగ్గర ఉన్నా, ఏ మినిస్ట్రీలో ఉన్నా, ఏ పరిచర్యలో ఉన్నా, ఏ నాయకుడి దగ్గర ఉన్నా, మనం ఎలా ఉండాలంటే తిరుగుబాటు చేయకూడదు, అవిధేయత చూపకూడదు, లోబడాలి. నేను చెప్పే ప్రతి మాట బైబుల్ గ్రంథములో ఉన్నవే, వాక్య ఆధారపూర్వకంగానే మాట్లాడుతున్నాను, నా సొంత మాటలు ఏవి కావు. రాయబడిన మాట లోబడాలంట. ఏదో మీరు లోబడలేదంట, తిరుగుబాటు చేశారంట, అందుకే వారిని నేను శిక్షిస్తాను అని ప్రభు అంటున్నాడు. ఈరోజు నేను ఆ శిక్షలో ఉండకూడదు, అందులో నుండి తప్పింపబడాలంటే మనము లోబడే వారంగా ఉంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనం లోబడకపోతే మనల్ని కూడా ప్రభు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. కనుక లోబడే మనసుని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. 5వ పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 5వ పాయింట్ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అమ్మోనీయుల దోషమును బట్టి నేను వారిని శిక్షింతును. అమ్మోనీయులు ఎవరు? ఈ అమ్మోనీయులు ఎవరై అంటే లోతు యొక్క సంతానం. ఎవరి సంతానం? లోతు యొక్క సంతానం. లోతు యొక్క కుమారుని సంతతి వారు. మీరు ఆదికాండం చదువుకున్నట్లయితే మీకు అర్థమవుద్ది. ఆదికాండంలో చక్కగా రాసి ఉంచారు. ఆదికాండం 19వ అధ్యాయం 35 నుండి 38 దాకా చదివినట్లయితే, లోతు దగ్గర తన 2 కుమార్తెలు ఒక రోజున తమకు పురుషులు లేకపోవటం వలన వారు చేసిన వంటి ఒక పొరపాటును బట్టి సంతానం కలుగుద్ది. అందులోండి వచ్చిన వంటి వారే అమోనీయులు. వారిని కూడా ప్రభు ఏమంటాడంటే శిక్షిస్తాను అంటున్నాడు. ఎందుకు శిక్షిస్తావు అమోనీయుల్ని శిక్షిస్తానికి గల కారణం ఏంటి ప్రభువా? వారిని ఎందుకు శిక్షిస్తావంటే బైబిల్ గ్రంథంలో రాసించారు. ఏమని రాసించారంటే, రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 7వ వాక్యం కానీ చదువుకున్నట్లయితే, రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 7వ వాక్యం కానీ చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన వంటి మాటలను చక్కగా నెమ్మదిగా మనసు పెట్టి చదువుకోండి. రాజుల మొదటి పుస్తకం, రాజాకలిని మొదలాం పుస్తకం
11వ అధికారం 7వ వచనం. అక్కడ ఏం రాసించారంటే, అమోనీయులు హేయమైన దేవతలను పూజించుటకు సేవించుటకు ఏమని సొలొమోను మనసును త్రిప్పివేసి అని రాసించారు. ఎవరు? అమోనీయుల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారంట. వారిని సొలొమోను ఏమని తమ ఉపపత్నులుగా ఉంచుకున్నాడంట. ఈ సొలొమోను జీవితం అలాంటిది కదా. ఆడున్నటువంటి ఆ స్త్రీలు ఏం చేశారంటే, వారు అమోనీయులు కాబట్టి అమోనీయులు దేవతలను పూజించడానికి సొలొమోను మనసును కూడా తిప్పేశారంట. సొలొమోను కూడా ఏమైపోయారంటే, ఈ అమోనీయుల స్త్రీల్ని పెళ్లి చేసుకున్నాడు కనుక, ఏమండి మీకు అర్థమవటానికి చెప్తున్నా, పెళ్లి చేసుకున్నాడు కనుక అలా వాళ్ళతో తనతో ఉంచుకున్నాడు కనుక వాళ్ళందరూ కూడా సొలొమోను హృదయాన్ని గలిబిలి చేసేసారు. ఈ సొలొమోను తిన్నగా అమోనీయుల దేవతలను పూజించడానికి, ఆరాధించడానికి, సేవించడానికి, సాగిలబడి నమస్కారం చేయటానికి పూనుకున్నాడట. నేను మీకేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, అమోనీయులను శిక్షించడానికి గల కారణం ఏంటంటే, వారిలో కూడా విగ్రహారాధన అనేది దాగి ఉన్నది. విగ్రహారాధన చేసే ప్రతి వారిని ప్రభు శిక్షిస్తాడు. పైన ఆకాశమే గాని, ఆకాశం కింద భూమే గాని, భూమి కింద నీలే గాని, నీ తప్ప నాకు వేరే దేవుడు లేడు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. కనుక మనమందరం కూడా జీవము కలిగిన దేవుని ఆరాధించే వారంగా ఉండాలి గాని అన్య దేవతలను పూజించే వారంగాను, విగ్రహారాధన చేసే వారంగాను ఉండకూడదు. విగ్రహారాధన అంటే ఒక అన్య దేవతలను పూజించడం మాత్రమే కాదు, ప్రభు కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహమే. కనుక మనము విగ్రహారాధనకి సంబంధించిన ఏ కార్యాలు చేయక, ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి లౌకికమైన ఆచారాలకి మనల్ని అమ్ము వేసుకోకుండా ఆ ఆచారాలకి దూరంగా ఉండటమే విగ్రహారాధనకి దూరంగా ఉన్నంత భాగ్యం. దానికన్నా మించింది మొరగట్లేదు. కొంతమంది ఆచారాలని పాటిస్తారు, క్రైస్తవులే. వేదనకరమైన విషయం ఏంటంటే, ఈ క్రైస్తవులే ఆచారాలు పాటిస్తుంటారు. ఈ ఆచారాలన్నింటినీ పక్కన పెట్టి నీ అలవాటును మార్చుకొని నిజమైన దేవుణ్ణి సేవించి పూజించి ఆరాధించగలిగితే ఆయన తప్పకుండా నిన్ను శిక్షించక తప్పిస్తాడు. చదవబడిన వంటి వాక్యాన్ని గమనించండి. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 6వ వాక్యంలో మూలవాక్యం చదువుకున్నాం. ఏమని? ఉరుములతోనూ, మెరుపులతోనూ, పెను తుఫానులతోనూ, అగ్ని జ్వాలతోనూ సైన్యములకు అధిపతి అయిన యెహోవా దినం వచ్చినప్పుడు ఆయన వారిని శిక్షిస్తాడు. ఎవరిని శిక్షిస్తాడంటే, ఇక్కడ కొంతమంది నేను మీకు చెప్పాను, తమస్కు వారిని శిక్షిస్తా అన్నాడు. తర్వాత గాజా వారిని శిక్షిస్తానన్నాడు. తర్వాత తూరు వారిని శిక్షిస్తానన్నాడు. తర్వాత ఏదోమీయులను శిక్షిస్తానన్నాడు. తర్వాత అమ్మోనీయులను శిక్షిస్తానన్నాడు. వీళ్ళ 5గురిని నేను శిక్షిస్తాను అని అన్నాడు ప్రభు. ఎందుకు శిక్షిస్తావయ్యా బాబు? వాళ్ళు ఏం చేశారని వాళ్ళని శిక్షిస్తావంటే ప్రభు అంటున్నాడు, నేను తమస్కు వారిని శిక్షిస్తానికి కారణం ఏంటంటే, వారు ధనాపేక్ష కలిగిన వంటి వారై యూదా ప్రజల దగ్గర ఉన్న సొమ్మంతటిని దోచుకున్నారు. కాజా వారిని ఎందుకు నేను శిక్షిస్తానంటే, ఏమని సున్నతి లేని వారై వ్యభిచారానికి, పాపానికి గురైన వంటి వారుగా జీవించారు. తూరు వారిని ఎందుకు శిక్షిస్తానంటే, వారికున్న జ్ఞానాన్ని బట్టి గర్వించారు గనక వారిని శిక్షిస్తాను అన్నాడు. 4వదిగా రాసించిన వంటి మాట ఏంటంటే, ఏదో మీరు శిక్షిస్తాను. ఏదో మీరు ఎందుకు శిక్షిస్తావయ్య అంటే, వాక్యం రాయబడింది, వాళ్ళు తిరుగుబాటు చేసేవారు, లోబడేవారు కారు, లోబడని వారు కనుక వారిని శిక్షిస్తాను అని అంటాడు. 5వదిగా, ఎందుకయ్యా అమ్మోనీయులను శిక్షిస్తావంటే, అమ్మోనీయులు ఎటువంటి వారు తెలుసా? క్రైస్తవులు కూడా విగ్రహారాధికులుగా మారుస్తున్నారు, దేవుని బిడ్డలను కూడా దారి తెప్పిస్తున్నారు. కాబట్టి వారిని శిక్షిస్తాను అంట. ఈరోజు నీ జీవితంలో ఈ 5 అనుభవాలు నీలో ఉన్నట్లయితే, ఏ అనుభవాలు? నీవు కూడా ధనాపేక్ష కలిగి ఉంటే, నీవు కూడా సున్నతి లేకుండా ఇంకను పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే,
నీవు కూడా ఇంకను నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించి గర్వపడుతూ ఉంటే, నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకోకుండా తిరుగుబాటు చేస్తూ అవిధేయుడు అయి ఉంటే, నీవు కూడా అన్య దేవతలను పూజిస్తూ ఆచారాలని వెంబడిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఈరోజు ఈ శిక్ష నుండి తప్పించుకోండి. శిక్ష నుండి తప్పించుకొనుడి. ఎందుకయ్యా శిక్ష నుండి తప్పించుకోవాలా? అవును, ప్రభు గారిని శిక్షించినట్లయితే తప్పకుండా ఆయన రాజ్యంలో మనకు చోటు ఉండదు, ఆయనతో నివసించే భాగ్యం ఉండదు, ఆయన ముఖ దర్శనం చేసే కృప ఉండదు. ఇటువంటి శ్రేష్టమైన ఈవులన్నింటినీ మనం కోల్పోతాం. గనుక మీలో ఒకనిగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నయ్యగా, మీ తమ్మునిగా ఒక మాట చెప్తున్న నా చేతులు జోడించి దయతో అంగీకరించండి. ఈ అనుభవాలు మీలో ఉన్నాయా అని ఒకసారి ఆలోచించి చూడండి. మీరు ధనాపేక్ష ఉందేమో ఆలోచించి చూడండి. మీలో ఈ విచారపు బుద్ధి కానీ, పాపపు బుద్ధి కానీ, సున్నతి లేని జీవితం కానీ ఉందేమో ఒకసారి ఆలోచించి చూడండి. మీలో గర్వము, అహంకారం ఏమైనా ఉందేమో కాస్త ఆలోచించి చూడండి. తిరుగుబాటు, లోబడని స్వభావం మీలో ఏమైనా ఉందేమో ఒకసారి ఆలోచించి చూడండి. నేను కూడా విగ్రహారాధన చేస్తున్నామో, తెలియని రీతిగా ఆచారాలను అనుసరిస్తున్నామో అని ఆలోచించి చూడండి. ఇవన్నీ ఉన్నట్లయితే ఈరోజు ఒక్కసారి నీ ప్రాణాత్మ శరీరాన్ని బలిపీఠం మీద పెట్టు. నువ్వు దిద్దుకోవటానికి, శుద్ధీకరించుకోవటానికి, సరి చేసుకోవటానికి ప్రయత్నించు. కడవరి దినాల్లో ఉన్నాం, ఆఖరి గడిలో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా అతలాకుతలైపోతుంది. భూమి మీదకి భయంకరమైనటువంటి తెగులు, భయంకరమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసిన ప్రజలు కుప్పలుగా కూలిపోతున్నారు. వేల మంది చనిపోతూ ఉన్నారు. మన చుట్టూ ప్రమాదకరమైన పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. వార్తలు వింటూనే ఉన్నాం. గుండె జారిపోతుంది. ధైర్యం లేని వారిగా బ్రతుకుతున్నాం. మన చుట్టూ ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా ప్రభు ఏ కీడు నీ దగ్గరికి రానికుండా నిన్ను కాపాడటానికి గల కారణం ఏంటి తెలుసా? నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పం కలిగి ఉన్నాడయ్యా. సంకల్పం కలిగి ఉన్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. ఇంకా నీకు అర్థం కావట్లేదు. చాలు, ఇప్పటి వరకు అల్లరిగా చిల్లరిగా జీవించింది. ఇంకనైనా దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుందనే సంగతి తెలుసుకొని మనోనేత్రాలు వెలిగింపబడిన వంటి వారంగా ప్రభు దగ్గరికి వద్దాం. నేను ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు ప్రభు గొర్రె పిల్లలా వచ్చాడు. ఇప్పుడు ఆయన కొదమ సింహమై రానై ఉన్నాడు. ఒకప్పుడు ఆయన నీతిమంతుడుగా వచ్చాడు. ఇప్పుడు న్యాయాధిపతిగా రానై ఉన్నాడు. ఒకప్పుడు క్షమించేవాడుగా వచ్చాడు. ఇప్పుడు శిక్షించేవాడుగా రానై ఉన్నాడు. ఎవ్వరు తప్పించుకోలేం. వాక్యం రాయబడింది, వాని క్రియలకు తగినట్లు జీతం ఇవ్వటానికి జీతం నా యొద్ద సిద్ధంగా ఉంది అన్నాడు. రేపటి దినం మంది కానే కాదు. ఈరోజు ప్రభు మనల్ని సజీవ సంఖ్యలు నిలిపినందుకై హృదయపూర్వకంగా మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచుదారా, కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దాం. ఆఖరిగా ప్రార్థన చేసి కోటాన్ని పూర్తి చేద్దాం. తలంచండి, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. అందరం ప్రార్థనలో ఉన్నాం. ఒక్క రెండు నిమిషాలు మనం అందరం ప్రార్థనలో ఉన్నాం. తలంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యము కొరకు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. మనమందరం ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. హల్లెలూయా. ఇది వినపడుద్ది. చేయండి. స్తుతుల కారణభూతుడా, పరిశుద్ధుడా, చింగనేసయ్య, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆశీర్వదించబడ్డ ఈ దినాన ప్రభువా, ఈ విధంగా నానా అయా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా
ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రం, స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న ఈ తెగులు నిమిత్తమై ప్రభువా నీ సన్నిధిలో నాయన నీ సముఖములో కూడుకొని నాయన నీ సంఘములో కూడుకొని ఆరాధించలేని పరిస్థితుల్లో కూడా ప్రభువా మా గృహాల్లో మేము చేరి నిన్ను స్తుతించటానికి ప్రభువా మాకు చక్కటి అవకాశాన్ని ఆయుస్సుని దీర్ఘాయుస్సుని దయచేసి ప్రభువా ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకై నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా నీ దాసుల్ని మరుగుపరుచుకొని మీరు మాట్లాడి ప్రభువా నీ జీవము కలిగిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్యం విన్న మేమందరము ప్రభువా వాక్యం ప్రకారం నడవటానికి జీవించటానికి నాయన మాకు సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని మేము ఇంకును చరి చేసుకుంటూ ప్రభువా నీతి యథార్థత కలిగి నడవటానికి ముందుకి కొనసాగటానికి సహాయాన్ని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఈ భూమిని అంతటిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ప్రపంచాన్నంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ దేశం మీద ప్రపంచం మీద ఉంటున్న ఈ కరోనా వైరస్ ని మీరు దూరపరిచి ప్రభువా అయ్యా ఈ వ్యాధికి గురైన ప్రతి వారిని నాయన మీరు ముట్టి తాకి ప్రభువా ఆరోగ్యాన్ని స్వస్థతని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీకు వందనాలయ్యా. ఈ వైరస్ ద్వారాగా చనిపోయిన కుటుంబాలకు ప్రభువా ఆదరణ ఓదార్పుని కలుగు చేయమని స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా అనేక మంది ప్రభువా నాన్న ఇదిగో నాన్న వ్యాధనకి వేకోలానికి భయానికి భీతికి ప్రభువా గురైనట్టు వారు ఉన్నారు ప్రభువా. అయ్యా వారికి సమాధానాన్ని దయచేయండి. వారి భయాన్ని మీరు దూరపరిచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభువానికి స్తోత్రాలయ్యా. డాక్టర్లు నర్సుల్ని మీరు కాపాడండి ప్రభువా నాన్న. పోలీస్ అధికారుల్ని మీరు కాపాడండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ముఖ్యంగా మా దేశంలోనైనా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా అయ్యా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము నాన్న. ఈ భారతదేశంలో అనేక మంది పేద ప్రజలు ఉంటున్నారయ్యా. అయ్యా ఒక్కపూట భోజనము లేక భోజనము కొరకు కష్టపడేవారు అనేక మంది కలరు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఏదో ఒక రీతిలో వారిని మీరు పోషించమని ప్రార్థిస్తున్నాము ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని నీ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాంతి సదాకాలం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డతోనూ ప్రపంచ దేశాలతోనూ సర్వలోక పరిశుద్ధులతోనూ ప్రభు కృప సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొనసాగించి కార్యక్రమాన్ని చూడండి. ప్రభు ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించి నడిపించును గాక. ఆమేన్.